తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సార్, కొంతమందికి బై మిస్టేక్ ఎప్పుడైనా ఒక తప్పు చేస్తారు, రెండోసారి ఇంకోసారి చేస్తారు అనుకోండి, పోన్లే పాపం అనుకుంటారు. తరచుగా చేస్తున్నారు అనుకోండి, దట్ ఇస్ కాల్డ్ లైఫ్ స్టైల్, అలవాటు అంటారు. అది ఈవిడ వృత్తి, అది బేసికలీ. ఆమె బ్లాక్మెయిల్. ఒకటి చెప్పండి సార్, ఆమె ఒక్కటే లేకపోతే మదర్ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ సాయంతోనే ఇది చేస్తున్నారా? దీని వెనుక పెద్ద రాకెట్ ఉందా, ఒక టీం ఉందా? ఆమె ఒకటే చేయగలదా? మీరు చెప్తున్నటువంటి కేసులు వింటుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక్క వ్యక్తి వాళ్ళ అమ్మాయి ఇలా చేయడం అనేది సాధ్యం. ఇట్ ఇస్ ఎ బిగ్ టీమ్. ఓమేందర్ శ్రీవాస్తవ్ ఢిల్లీలో, ఈజ్ అ బిగ్ పింప్. ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. హీ ఈజ్ ద పింప్ ఫర్ హర్. దీపక్ ప్రజాపతి, ఈవిడ డ్రైవర్, దట్ గై ఇస్ ఆల్సో అనదర్ బిగ్ పింప్. వీళ్ళందరినీ పట్టుకొచ్చి మీరు కూర్చోబెడితే ఈ నిజాలన్నీ మీకు తెలుస్తాయి. జేఆర్డి ప్రైడ్ అనే హోటల్లో, అక్కడ ఈవిడ ఏం చేస్తూ ఉంటుందో ఒకసారి కనుక్కోండి. ఢిల్లీలో ఈ ఓమేందర్ శ్రీవాస్తవ్ కి ఈవిడికి ఒక సంవత్సరంలో 1000 కాల్స్ వెళ్తూ ఉంటాయి. దట్ గై హస్ బీన్ అరెస్టెడ్ ఇన్ మెనీ కేసెస్. 1000 కాల్సా? 1000 calls, 1000 calls. The data has been given to the police. I think the police needs to act on those things. Not portraying her as a goddess. ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు, విజయవాడకి తీసుకొచ్చినప్పుడు ఎన్ని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు? అందులో ఇట్లాంటి నాకు ఆ విషయం తెలియదు కానీ సార్, I think about 5 to 7 phones. And I think everything has been given to FSL. పోనీ ఓకే, ఫోన్స్ కొద్దాం పోనీ. గవర్నమెంట్ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇప్పటికొచ్చి మేబీ దే మస్ట్ హ్యావ్ ఆస్క్డ్ హర్ 101 times for the passwords. ఆ ఫోన్స్ యొక్క పాస్వర్డ్స్ ఎందుకు ఇవ్వటం లేదు? ఆ ఫోన్స్ యొక్క పాస్వర్డ్స్ ఎందుకు ఇవ్వడం లేదు? వాట్ ఈస్ బిహైండ్ ఇట్? ఓకే, వాట్ ఈస్ బిహైండ్ ఇట్? వాట్ ఈస్ ద డేటా ఇన్సైడ్ దోస్ ఫోన్ కాల్స్, ఇన్సైడ్ దోస్ ఇన్స్ట్రుమెంట్స్? అంత నిజంగా అంత పతివ్రత శిరోమణి అయితే ఆవిడ మొత్తం ఆ పాస్వర్డ్స్ ఇచ్చి ఇప్పించమని చెప్పండి. ఆమె ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు ఉపయోగిస్తుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క, అంటే ఒక్కొక్క ప్రాంతంలోనో లేకపోతే ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఏదో ఒక్కొక్క పేరుతో అన్నారు కదా ఆమె తిరుగుతూ ఉంటారని. మీకు ఏ పేరుతో పరిచయం అయ్యారు? నాకు నతాషా అనే పేరుతో పరిచయం అయ్యారు. నటాషా. మీరు నటాషాగానే తెలుసు మీకు? ఆమె పేరు, అసలు పేరు నటాషా కాదని ఎన్నాళ్ళకి తెలిసింది మీకు? నాకు తర్వాత కొంతకాలానికి తెలిసిపోయి. ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు ఐడి ప్రూఫ్ అడిగితే అప్పుడు ఓకే ఏంటమ్మా అంటే, నో దట్ ఈస్ మై రియల్ నేమ్, ఇట్స్ నాట్ లుకింగ్ సో గుడ్, సో ఐ యూజ్ నటాషా. సో ఇలాంటి క్రిమినల్స్ పేర్లు, రకరకాల పేర్లతో తిరుగుతూ ఉంటారా సార్? పేర్లు ఒకటే కాదు సార్, ఈవెన్ ఇంక్లూడింగ్ దేర్ గవర్నమెంట్ ఐడీస్. ఓకే, గవర్నమెంట్ ఐడీస్ లో డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ మాఫ్ చేశారు. ఆధార్ కార్డ్ ఇప్పుడు సెప్టెంబర్ 2023లో నన్ను బ్లాక్మెయిల్ చేసి వారణాసిలో హోటల్ బుక్ చేయించుకుంది 4 రోజులకి, ది అమాయా అని చెప్పి. మీకెవరైనా సోర్స్ ఉంటే ఆ అమాయా హోటల్లో ఈవిడ ఇచ్చిన ఐడి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి. ఓకే, 96 బాన్ అని చెప్పి ఆధార్ కార్డులు ఇచ్చింది అక్కడ. Her real birth is 89. What is the necessity? If you are such a clean person, or if you are such a clean personality, why should you have multiple date of births? ఓకే, పేర్లు ఓకే, ఒక పేరు నచ్చలేదు, అసలు పేరు ఉండొచ్చు, పోనీ జనాల కోసం సినిమాల కోసం ఏదైనా పేరు పెట్టుకుని ఉండొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చవలసిన అవసరమే ఉందండి. వాట్ ఈస్ ద నెసెసిటీ దట్ వన్ హ్యాస్ టు చేంజ్ ద డేట్ ఆఫ్ బర్త్? కాదు, మీరెలా హనీ ట్రాప్లో పడ్డారు సార్? ఇప్పుడు సినీ నటి కావచ్చు, అందంగా ఉందని కావచ్చు, లేకపోతే పేరు కావచ్చు, ఏదైనా కానీ ఏంటి హనీ ట్రాప్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. హనీ ట్రాపే కాదండి, ఒకసారి చక్కగా మాట్లాడతారు. ఏమవుతుందంటే, ఇప్పుడు యువర్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఓకే, యువర్ బిజినెస్ మ్యాన్, ఓకే, ఎవరైనా కొంచెం చక్కగా ఇంగ్లీష్ మాట్లాడి కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్, నేను గోల్డ్ మెడలిస్ట్, నేను ఇది నేను అది అనేటప్పటికి మనకు కూడా కొంచెం యూనో mutually you get attracted, and mentally also you get attracted. There's something called knowledge also plays a game, just not the beauty. Okay, one has to be knowledgeable also, to get attracted. So ఆ విధంగా ఒక రెండు మూడు సార్లు మీతో మాట్లాడుతుంది, 4 సార్లు మాట్లాడుతుంది, మేబీ ఆఫ్టర్ దట్ దెన్ యు అట్రాక్ట్, దెన్ షీల్ స్టార్ట్ సేయింగ్ లెట్స్ గెట్ మ్యారీడ్.
సార్ ఇప్పుడు డైరెక్ట్గా ఒక Then the whole- విషయానికి వస్తాను. ఆమె ట్రాప్ చేసింది, మీరు ట్రాప్లో పడ్డారు. ఆమె మీ దగ్గర నుంచి ఎంత లాగాలో అంత లాగడానికి ప్రయత్నం చేసింది. సో మీరు ట్రాప్ అనే విషయం ఆలస్యంగా గుర్తించారు. సరే, కొంత భయపడ్డారు, ఏదో ఇచ్చుకున్నారు, కొంత లాస్ అయ్యారు, అన్నీ జరిగింది. కేసు పెట్టారు, పోలీసులు చట్టబద్ధంగానే వ్యవహరించారు, ఆమెను తీసుకొచ్చారు, విచారించారు, బెయిల్ వచ్చిన తర్వాత ఇంకొకటి సార్, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దీనికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దీనికి ఏంటి సంబంధం? మీ ఇద్దరి వ్యవహారానికి ఈ వైఎస్ఆర్సీపీకి ఏంటి సంబంధం? ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ ఎఫిలియేషన్స్. నాకు వైఎస్ఆర్సీపీకి, నేను మా నాన్నగారు వైఎస్ఆర్సీపీలో ఒక ఆస్పిరెంట్ గా 2014 దాకా ఉండేవాళ్ళు. ఆయన కాంగ్రెస్ లో జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు. ఓకే, ఆయనకి జిల్లా పరిషత్ చైర్మన్ గా చేస్తున్నప్పుడు ఆయనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా వచ్చింది. అంటే ఒక పొలిటికల్ పార్టీకి, ఒక పొలిటికల్ బాడీకి, కృష్ణా జిల్లా పరిషత్ కి ఆయన ISO 9001 తీసుకొచ్చారు. అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయనకి అవార్డు కూడా ఇచ్చారు. సో ఆ స్నేహంతో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం జరిగింది. ఆ రోజుల్లో ఆయన 2013లో చనిపోయిన తర్వాత నేను పెద్ద కొడుకుని కాబట్టి నాకు ఆ రోజున ఆయనకి ఇవ్వాలనుకున్న సీటుని ఆయన ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చారు. సో 5 నెలలు అంటే నాకు డిసెంబర్ నుంచి మే వరకు, ఎలక్షన్ అయిపోయేంత వరకు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను. ఏ రోజైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయో నేను పాలిటిక్స్ కోసం పెట్టుకున్న ఫోన్ కూడా కట్టేసి, ఎలక్షన్లు వదిలేసి, పార్టీలు వదిలేసి నా వ్యాపారం చేసుకోవడానికి నేను బయటికి వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఏ పార్టీతోటి, గాడ్ ఫోర్బిడ్, నో పార్టీ, ఐ హ్యావ్ నో పొలిటికల్ అఫిలియేషన్ విత్ ఎనీ పార్టీ. I have gone to the police station as a victim. I have given my complaint, and whatever happened has happened with the procedure. I have no political friends. Political friends ఉండొచ్చు, అంతేగాని పొలిటికల్ అఫిలియేషన్స్ పార్టీస్ తో లేదు. బట్ ఎందుకు ఇది రాజకీయ రంగు పులుముకుంటోంది? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించింది మహిళ పట్ల. సార్, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు సొంతంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. కానీ ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు, విజయవాడకి తీసుకొచ్చినప్పుడు ఆమెను చట్టబద్ధంగానే అని అంటున్నారు మీరు. మీకు విశాల్ గున్నీ గారు కానీ, ఆ రోజు పోలీస్ అధికారులు, ఆ తర్వాత కాంతిరాణ గారు ఏ రకంగా సపోర్ట్ చేశారు? వారిపైన చాలా రకమైనటువంటి, సీతారామాంజనేయులు వీళ్ళపైన చాలా రకాలైనటువంటి ఆరోపణలు ఈరోజు వస్తున్నాయి. మీకు సహకరించినటువంటి విధానం పైన నిజానికి వాళ్ళు ఒక కేసును ఛేదించేటటువంటి పోలీస్ అధికారులుగానే వాళ్ళని చూస్తారా, లేకపోతే మీకోసం ఒక అమాయకురాల్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి ఆమె నానా రకాలుగా చిత్రహింసలు పెట్టినట్టుగా ఎల్లో మీడియాలో చూపిస్తున్నట్టుగా, ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో చూస్తున్నట్టుగా ప్రజలు చూడాల్సి వస్తుంది? వాళ్ళు ఎలా? నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫస్ట్ ఒకటి మీకు, అమాయకురాలు అనే పదాన్ని మీరు పదే పదే వాడద్దు. నేను వాడట్లేదు సార్, పదే పదే మీరు వాడద్దు, ఎందుకంటే ఆవిడ అమాయకురాలు కాదు. అది మీరు చెప్పాలి, నేను చెప్పట్లేదు. నాకు మీరు ఒక్క విషయం వినాలి, ఒక్క విషయం సార్, ఒక్క విషయం మీరు కూల్గా వినండి. ఎందుకంటే అమాయకురాలు అన్న విషయాన్ని ఎల్లో మీడియా చెప్పింది అన్నాను. ఏ మీడియా చెప్పినా కూడా కాదు సార్, లేదా ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా చెప్పింది అన్నాను. అంతేగాని నేను అమాయకురాలు, నేను సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, నేనేం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ఆమెకి. నేను ఎందుకు ఇస్తాను ఆవిడకి సర్టిఫికేట్? నా సర్టిఫికేట్ కరెక్ట్ దేర్ డైలాగ్. ఓకే, ఇప్పుడు ప్లస్ పోలీస్ వాళ్ళకి, పోలీస్ సిబ్బందికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ నా బంధువులు కాదు, వాళ్ళ నా మిత్రులు కాదు. నా కాల్ డేటా మీరు ఎత్తుక్కోవచ్చు. ఓకే, ఆవిడ మీద FIR పెట్టక ముందల ఎప్పుడైనా నాకు వీళ్ళతో ఏదైనా రిలేషన్ గానీ, ఏదైనా ఫ్రెండ్షిప్ గానీ, బంధుత్వం గానీ, మిత్రత్వం గానీ ఏమైనా ఉంటే వీళ్ళంతా కలిపి నాకు ఏదో సాయం చేశారని మీరు చెప్పడానికి, దానికి అట్లీస్ట్ దేర్ విల్ బి అ కైండ్ ఆఫ్ సస్పిషన్. నాకు వాళ్ళతో ఎటువంటి స్నేహం కానీ, బంధుత్వం కానీ ఏమీ లేదు. నేను ప్యూర్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు చేసిన ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఈ కాంతిరాణా టాటా కానీ, తర్వాత విశాల్ గున్నీ గారు కానీ ఆమెను తీసుకొచ్చి, నేనంటే మళ్ళీ నేనే తీసుకొచ్చి నేను చూసి అక్కడేదో వాళ్ళు కొడుతుంటే నేను చూశానని మీరు అనుకునే ప్రమాదం ఉంది. నేను చెబుతున్నది ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చిన దానికి మీ దగ్గర నుంచి వచ్చే సమాధానం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఆమెను తీసుకొచ్చి VTPS గెస్ట్ హౌస్లో పెట్టి ఆమెను చిత్రహింసలు పెట్టారని ఓ పత్రికలో రాశారు. పత్రిక పేరు కూడా మీరు చూశారో లేదో, ఆంధ్రజ్యోతి దినపత్రిక రాశారు. Sir, to be very honest, yes,
ఈ మధ్య కాలంలో నా మీద వచ్చిన ఎలిగేషన్స్ అన్నీ కూడా మ్మ్. నేను ఒక్కటి కూడా నాకు ఏ రోజు నుంచి అయితే గత 4 రోజుల నుంచి వస్తున్నట్టున్నాయి. నేను ఏ రోజు కూడా నా మిత్రులు, నా బంధువులు, మా వాళ్ళు, మా ఎవ్రీవన్, మా ఫ్రెండ్స్ చాలా మంది నాకు పంపించారు. నేను ఒక ఆర్టికల్ కూడా విప్పి దాన్ని ఓపెన్ చేసి మొత్తం చదవలేదు. Okay. ఎందుకంటే మ్మ్. నా గురించి రాసినవన్నీ తప్పు. Yes. ఐఎమ్ ద విక్టిమ్. నా గురించి నాకు తెలుసు కాబట్టి, Hmm. అండ్ ఐ బిలీవ్ ప్యూర్లీ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ద కోర్ట్స్. జస్టిస్ షాల్ బి సర్వ్ టు పీపుల్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు మనం కోర్ట్స్ మీద మనం ఎంతో కొంత మనం నమ్మకం ఉంది కాబట్టి నేను పొరపాటును కూడా వీటి వల్ల నేను డిస్టర్బ్ అవ్వలేదు, నేనేం పట్టించుకోలేదు. ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ టు దెన్. ఓకే, సో ఇప్పుడు ఈ రోజు మీరు చెప్తున్నారు ఇలా చిత్రహింసలు పెట్టారు, అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు అని. ఐ హావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకు వీళ్ళు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి నేను చెప్పిన ఈ 3 పేర్లు పోలీస్ అధికారులు ఎందుకు టార్గెట్ అయ్యారనుకుంటున్నారు? ఆ రోజు మీకు ఏ సహకారం అందించకపోయినా సరే ఎందుకు టార్గెట్? మీరేమో లేదు వాళ్ళు పోలీసులుగానే చట్టబద్ధంగానే వ్యవహరించారు అంటున్నారు. అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు దే ఆర్ ఇప్పుడు నార్మల్ గా ఎడ్యుకేట్ అయ్యే డిగ్రీ స్టూడెంట్స్ కంటే కూడా ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అంటే దే ఆర్ పీపుల్ విత్ సమ్ రెప్యుటేషన్, పీపుల్ విత్ సమ్ హైయర్ బెటర్ నాలెడ్జ్, విత్ సమ్ డెకోరమ్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. And we have to have some respect. Come what may, whichever governments may come, governments may go, governments may change. Okay. But these people will not change. ఓకే. They have to work. Okay, but I feel very sad to see that certain part of the administrative officers are being targeted. I can only say I feel sad about this, and this should not happen to any officer for that matter. మీరు 2009 నుంచి 2024 వరకు ఎంతో ఓపిక్గా ఉండి 2024 ఫిబ్రవరిలో ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఈ 15 ఏళ్ల కాలంలో మీకు ఎప్పుడు ఆలోచన రాలేదా? ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడనేలే అనుకున్నాను ఆ రోజుల్లో. మ్మ్. దాని తర్వాత తరచుగా ఇంకా చాలా మందిని చేస్తుంది. మ్మ్. ఓకే, ప్లస్ లాస్ట్ లో ఇంకా నన్ను మళ్ళీ ఎక్స్ట్రాషన్ మొదలు పెట్టారు. మళ్ళీ ఇంకా నాకు కోట్లు కావాలి, లక్షలు కావాలి, ఈ కావాలని 2023 నుంచి మళ్ళీ మొదలు పెట్టారు. మళ్ళీ మధ్యలో నా ప్రాపర్టీ అంతా కూడా ఇది మార్ట్గేజ్, ఇది ఫోర్జరీలు చేసాయని తెలిసింది నాకు తెలిసిన వాళ్ళ ద్వారా. సో ఇంక ఇవన్నీ ఇక్కడతో ఆగు అని చెప్పేసి ఇంక నేను ఐ హావ్ టేకెన్ మై కరేజ్ అండ్ ఐ హావ్ గివెన్ ది కంప్లైంట్. ఎస్, మీరు కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు ఆమెను తీసుకొచ్చారు. ఈరోజు పోలీసుల అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఇందులో ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ ఉంది. ఆ రోజు ఆమెను తీసుకొచ్చినప్పుడు సపరేట్గా ఓ గెస్ట్ హౌస్లో ఉంచి ఆమెను చిత్రహింసలకు గురి చేసి ఆమె దగ్గర ఒక వైట్ పేపర్ మీద సంతకం తీసుకున్నారు పోలీస్ అధికారులు అనే ఆరోపణ ఉంది. నిజానికి ఇప్పుడు ఆ విచారణ కూడా ఆ కోణంలో జరుగుతుంది ఆమె దగ్గర నుంచి. నిజానికి ఏమైనా అలాంటిదేమైనా రాయించుకున్నారా? ఇక నుంచి ఇతని వైపు నేను చూడను, ఇతనితో ఎటువంటి బ్లాక్మెయిల్ చేయను, ఇట్లాంటివి ఏమైనా రాయించుకున్నారా? ఇంకేమన్నా ఉన్నాయా? అసలు వైట్ పేపర్ మీద ఆ అమ్మాయి దగ్గర సంతకమే తీసుకోలేదా? సార్, నాకు తెలిసినంత వరకు తీసుకొచ్చిన రోజున మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి నేరుగా ఆవిడని జైలుకే పంపించారు. సో వాళ్ళు వైట్ పేపర్ మీద సంతకం తీసుకున్నారా, ఏం పేపర్ మీద తీసుకున్నారు ఏంటి అనేది ఐ డౌట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కెన్ హ్యాపెన్. సో ఆమె మిగతా అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రముఖుల మీద అంటే పారిశ్రామికవేత్తల మీద అంటే పార్టీకి సంబంధం కాదు కేసు పెట్టింది. ఆ కేసులో భాగంగా నువ్వు విత్డ్రా చేసుకుంటే ఈ కేసు నుంచి నీకు బెయిల్ వచ్చి బయటకు పంపేలా ఏర్పాటు చేస్తాం అనేటటువంటి మాట ఆమె దగ్గర ఏమన్నా మాట్లాడారా ఎవరైనా కానీ? లేదండి, నేనైతే మాట్లాడలేదు. నేను ఆవిడతో అసలు నేను టచ్ లోకి వెళ్ళలేదు. కేసు పెట్టాను. ఆమె తీసుకొచ్చిన తర్వాత మీరు ఒకసారి కూడా మాట్లాడలేదా? ఏం జరిగింది సార్ తర్వాత? ఆవిడ చూడలేదు సార్. ఆవిడ చూడలేదు. మీ ఇద్దరికి గ్యాప్ ఎంత ఉంది సార్? అంటే చూడడానికి సంబంధించి నేను అడుగుతున్నది. అంటే ఎప్పుడు చూసారు ఫైనల్ చివరిగా? ఒక 2-3 ఇయర్స్, 3-4 ఇయర్స్ ఉంటుంది. అంతవరకు కూడా ఆమె డైరెక్ట్ మిమ్మల్ని కలిసేదా? అంటే ఏదో బ్లాక్మెయిల్ చేయడం కోసము, ఫ్లైట్ టికెట్స్ కోసము, రూమ్స్ బుక్ చేయడం కోసము, ఇంకేదన్నా అడగడం కోసము? కలిసేది, లేకపోతే ఫోన్లు వస్తూ ఉండే, తరచుగా ఫోన్లు వస్తూ ఉండే రకరకాల నెంబర్ల నుంచి. ఒక ఫోన్ బ్లాక్ చేస్తే ఇంకో ఫోన్ నుంచి వస్తాయి. రైట్. ఆమె లైఫ్ స్టైల్ ఎలాంటిది సార్? ఎలా ఉంటారు? మీకు ఐడియా ఉంటుంది, 15 ఇయర్స్లో మీరు గమనించుంటారు కదా. లైఫ్ స్టైల్ గురించి అంటే నేను ఆల్రెడీ కంప్లైంట్ లో ఇచ్చానండి. ఇప్పుడు ఆవిడ లైఫ్ స్టైల్ గురించి నేను పబ్లిక్ గా నేను అంటే లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే ఈ కేసులకు సంబంధించి చెప్తున్నారు కదా, ఎలా ఉంటుంది తను అనే దానికి సంబంధించి లైఫ్ స్టైల్ అంటే ఓవరాల్ గా ఆవిడ వెరీ అగ్రెసివ్,
వెరీ అగ్రెసివ్, వెరీ రెక్లూజివ్. అంటే ఇంగ్లీష్ లో మ్మ్. బూతులు అంటే ఇప్పుడు అడిగిన పని అవ్వలేదు అనుకోండి, మ్మ్. ఆవిడకి వచ్చిన ప్రతి బూత్ మాట మాట్లాడేస్తుంది ఇంగ్లీష్ లో. షీ విల్ అబ్యూజ్ టు ద కోర్, మ్మ్. వెరీ అబ్యూజివ్ లేడీ, ఓకే. ఆవిడ పని అయ్యేంత వరకు కూడా. మ్మ్.